వచ్చేసినారు మళ్ళీ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చూసారా వ్యూ? ఇది నానా నరసింహ స్టీల్ బ్రిడ్జ్ అనమాట. హైదరాబాద్ లో ఉంది, నియర్ బై. అంటే మనకి రామ్నగర్ క్రాస్ రోడ్ నుంచి ఎక్కితే మీకు డైరెక్ట్ మనకి లోవర్ ట్యాంక్ బండ్ రీచ్ అవుతామండి. వితౌట్ ఎనీ స్టాప్, నాన్ స్టాప్ 3 to 4 kilometers ఫ్లైఓవర్. ఇది చూసారా ఎలా ఉంది? 3 to 4 kilometers కంటిన్యూస్ వితౌట్ ఎనీ స్టాప్ అనమాట. ఒకవేళ మీరు కింద నుంచి వెళ్తే 3 to 4 సిగ్నల్స్ వస్తాయి, అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం వెయిట్ చేసే అవసరం లేదు. మీరు డైరెక్ట్ రామ్నగర్ నుంచి ఎక్కారనుకోండి బ్రిడ్జ్, డైరెక్ట్ మీరు లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ అంటే టువర్డ్స్ ఇందిరా పార్క్ వరకు రీచ్ అయిపోతారు. చూసారా ఎలా ఉంది? మేము వెళ్తున్నాము ఆలియా గురించి. ఆలియా అంటే దేని గురించి వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, చూడండి తప్పకుండా. నేను ఇది చేసే వ్లాగ్ ఎందుకంటే మీకు ఈ బ్రిడ్జ్ చూపిద్దామని. సో మార్నింగ్ ఇంత రష్ ఉంది కదా, ఈవినింగ్ అసలు రషే ఉండదు. మార్నింగ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైమింగ్స్ కదా, సో అందుకని ఇంత రష్ ఉంది. కింద నుంచి వెళ్తే మీకు 3 to 4 సిగ్నల్స్ స్టాప్ ఉంటాయన్నమాట. ఇది అట్లా కాకుండా మీకు డైరెక్ట్ రీచ్ అయిపోతారు రామ్నగర్ టు లోవర్ ట్యాంక్ బండ్ రోడ్, ఇందిరా పార్క్. ఇంకొకటి ఏంటంటే మన హైదరాబాద్లో ఇది ఫస్ట్ స్టీల్ బ్రిడ్జ్ అనమాట. సో దీనికి పేరు అనేది ఏం పెట్టారంటే నారా నరసింహ స్టీల్ బ్రిడ్జ్. సో హైదరాబాద్లో ఫస్ట్ స్టీల్ బ్రిడ్జ్ అనమాట ఇది. 3 to 4 kilometers కంటిన్యూస్ వితౌట్ ఎనీ స్టాప్. చూసారా వ్యూ? మీకు ఇక్కడ పైన చూస్తే మన ట్యాంక్ బండ్లో ఉంది సెక్రటరియట్ కదా, అది కూడా కనపడుతుంది. ఇంకా కింద చూసారా మూసీ నది కూడా ఉంది, మూసీ వాటర్.